అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో అగ్రనేత హిడ్మా మృతి చెందారు. హిడ్మాతో పాటు ఆయన భార్య, అనుచరులతో కలిపి మొత్తం 6గురు ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. హిడ్మా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పర్వతి గ్రామానికి చెందిన స్థానిక మురియా తెగకు చెందిన వ్యక్తి. 1981 సంవత్సరంలో జన్మించిన హిడ్మా 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 2000 ప్రారంభంలో మావోయిస్టు ఉద్యమంలో చేరి క్రమంగా అగ్రస్థానానికి ఎదిగాడు. ప్రస్తుతం సిపిఐ పిఎల్జిఏ బెటాలియన్ 1 కమాండర్ గా దండకారణ్య ప్రాంతంలో పనిచేస్తున్నాడు. 2010లో జరిగిన దంతేవాడ దాడి, 2013 జిరామ్ ఘాటి నరమేధం వంటి పలు పెద్ద దాడుల్లో ప్రధాన సూత్రధారి హిడ్మా అని ఆరోపణలున్నాయి. ఈ ఏడాది హిడ్మా సిపిఐ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సెక్రటరీగా పదోన్నతి పొందినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. హిడ్మాను పట్టుకోవడం కోసం పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి బహుమతులు కూడా ప్రకటించారు. అడవుల భౌగోళిక పరిజ్ఞానం, గెరిల్లా యుద్ధ వ్యూహాలు, స్థానిక నెట్వర్క్లను ఉపయోగించడంలో హిడ్మా సిద్ధహస్తుడు. దీంతో అతడిని భద్రతా దళాలు చాలా కాలం పట్టుకోలేకపోయాయి. 2004 నుంచి ఇప్పటి వరకు అతను 20కి పైగా ప్రధాన దాడుల్లో పాల్గొన్నట్లు భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. వేలాది మంది సిబ్బందితో పెద్ద ఎత్తున చేపట్టిన ఆపరేషన్లు కూడా హిడ్మాను పట్టుకోలేకపోయాయి. ఎట్టకేలకు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో హిడ్మా, అతడి అనుచరులు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు చిక్కింది. భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కాల్పులు జరిపాయి. ఈ కాల్పులో హిడ్మాతో సహా 6గురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. కేంద్రంలోని ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ భద్రతకు ముప్పుగా పరిగణించిన నక్సల్ను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా మారుమూల పల్లెలను పట్టించుకోవడం లేదంటూ ఆయుధాలు చేతపట్టిన నక్సల్స్ ఇప్పుడు ఆ మారుమూల పల్లెలు అభివృద్ధి నోచుకోకుండా తమ షెల్టర్ జోన్స్ గా మార్చుకున్నారు. అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకొని తమ పబ్బం గడుపుకుంటున్నారు. అంతేకాదు, ప్రభుత్వాలను ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టకుండా అడ్డుకుంటూ గిరిజనులు, ఆదివాసులకు సమాజాన్ని దూరం చేస్తున్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో గతంలో మాదిరి యూనివర్సిటీ రిక్రూట్మెంట్స్ ఆగిపోయాయి. దీంతో అడవుల్లో, మారుమూల పల్లెల్లో అమాయక గిరిజనులను బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్తో దేశంలో మావోయిస్టుల కంచుకోటలను చెప్పుకునే కర్రెగుట్ట, దంతేవాడ, బస్తర్ వంటి ప్రధాన ప్రాంతాలు ప్రభుత్వ వశమయ్యాయి. ప్రభుత్వం, పోలీసులు, భద్రతా బలగాలు ఆధునిక టెక్నాలజీ సాయంతో మావోయిస్టులు కలుగులో దాక్కున్నా వెతికి మరీ ఏరి పారేస్తున్నారు. ఇప్పటికే భద్రతా బలగాల ప్రయంతో కొంతమంది నేతలు ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని కూడా ప్రకటించారు. మరోవైపు కొన్ని నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించిన నేపథ్యంలో హిడ్మా ఎన్కౌంటర్ జరగడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఓ రకంగా మావోయిస్టులపై భద్రతా బలగాలు పైచేయి సాధించాయని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.